నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో స్వీట్ పూరి తయారీ విధానం చూద్దాం. స్వీట్ పూరి తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు గోధుమ పిండి జల్లించి గిన్నెలో వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా పిండికి పట్టేటట్టు పిండిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా మృదువుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. స్వీట్ తక్కువగా కావాలనుకుంటే 3/4 కప్పు షుగర్ తీసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. తీగ పాకం కూడా రానవసరం లేదండి. ఈ విధంగా వేలితో చూసినప్పుడు జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. తర్వాత యాలకుల పౌడర్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని మరోసారి బాగా కలిపిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. పూరీల పీట పైన పొడి పిండి చల్లుకుంటూ ఈ విధంగా చిన్న చపాతీలాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ రాసిన తర్వాత త్రిభుజాకారంలో మడుచుకోవాలి. తర్వాత చపాతీ కర్రతో పైన ఈ విధంగా కొద్దిగా పలసగా చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా తయారు చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. తర్వాత మడత పూరీలు వేసి కాల్చుకోవాలి. ఈ పూరీలను స్వీట్ పూరీలు, పాకం పూరీలు, మడత పూరీలు అంటారండి. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా వేయించి తీసుకోవాలి. పొరలుగా చాలా బాగా పొంగుతాయండి. అన్నీ ఇదే విధంగా వేయించి తీసుకోవాలి. తర్వాత పాకంలో వేసుకోవాలి. 10 నిమిషాలు పాకంలో ఉంచిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకోవాలి. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పాకం పూరీలు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.